వాటర్ ఇచ్చారా? ఏమన్నా అన్ని చెప్తానా? మరి పెరువాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు? 7 కొండల నుండి దిగి వచ్చేసారు. అందమైన వాడు మరపురాని మన్మధుడతడు, శ్యాముడు వాడు నామది నిండుగా నిలచినాడు. తలములలోన నామది కదలి కట్టించే, ఎన్నో చేయించే, శాంతులు అన్నీ కనిపించే, ఎన్ని చేసిన ఫలితములే
కలసానికే కవి ధరణి దేవి చెలియలు వెళ్ళి తోడ్పని వచ్చి సోది చెప్పని అడుగా సాగే చక్కని చాపను నేలను పరచి దాని పీటను వేసి ఎరుకల సానిని కూర్చోబెట్టు ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతిని కూర్చోబెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీగను మీటుతూ ఎరుక చెప్పుడ మొదలు పెట్టే కుల దేవతలకు ముందు ఇమ్మని అడిగే వాడు నిన్నే చూడగా వచ్చినాడు ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే నీవు రాళ్ళతో కొట్టించి పంపినావు నీ వలనే అతడు నిన్నే తలచుచూ ఉన్నాడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు నీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవు ఆకాశరాజు జన్మమే ధన్యము ధరణి దేవి పుణ్యఫలం నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన మాకు తప్పదు ఎప్పుడు సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చెటకు యోగిని మాత ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటాడెదరు అరనరలేక సరియేనని అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి అతని పేరే శ్రీనివాసుడు ఏడుకొండలవాడు సులభంగా మనందరికీ అనుకూలంగా చేయించుకోవడానికి ఈ లఘుమారపు వారి ఇంటికి చక్కగా తీర్చేశారు. అటువంటి స్వామికి స్వాగతాలతోటి మనం అందరం కూడా తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఏం చేయాలండి? మన ఇంటికి అతిథి వస్తే ఏం చేస్తాం? అతిథి మర్యాద చేయాలి కదా. మరి పెరుమాళ్ళకు కూడా కాళ్ళకు నీళ్లు, చేతులకు నీళ్లు, త్రాగడానికి నీళ్లు, చక్కగా స్నానానికి అంటే తిరుమంజనం అంటాం అనమాట. ఆ కైంకర్యాలన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటూ మీరు చక్కగా చదువుతూ ఉండండి. అవి చేసిన తర్వాత కైంకర్యాన్ని మళ్ళీ వివరణ చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఎందుకు తండ్రి చక్కగా పలికిన బిడ్డను చూసి ఆనందముతో చెల్లా చెదురుగా పడుగిడసాగే అమ్ములు వరుసతోను పక్షులకు తల సంవడితోను శృంగారవనమే కనువిందాయే సకులతో జల క్రీడలను ఆడగ తలచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో నీవు పోయవాడవు ఇటుల వలుగుట భాగ్యము కాదు నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా నన్నే నీవు పెళ్లి ఆడిన ముల్లోకాలు నీవేయగును అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెరులను పిలిచి వెంటనే వీరిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా కుమ్మడిగా చెలియలు అందరూ రాళ్ళ వర్షమే కురిపి
పురులను చూచా వినాల వంటి కనులను చూచా సంపంగి వంటి ముక్కును చూచా దొండ పండంటి ఎడము చూచా ముత్యాల వంటి పలు వలసను చూచా శంఖము వంటి ఖండము చూచా ఎగిసి పడే వక్షస్థలమును చూచా తామర తూడల చేతులు చూచా పిడికి కైమిడే నడుమే చూచా పద్మాల వంటి పదములు చూచా కదలి వచ్చే బొమ్మను చూచా ఎన్నడు చూడని అంగము చూచా నా మనసే తన కర్పించేశా ఆకాశరాజు పుత్రిక ఆమె పద్మావతి అని పేరు కలది ఆ పడతి నాకు పెళ్లి చేసి నీ ముచ్చట సాగి చూకొనుము రాజులతోటి బియ్యమందగా సిరి సంపదలే లేని వారము పిల్లను అడగా వెళ్ళిన నన్నే తూలనాడి పంపెదరు అమ్మా నీవు సందేహింపకు నీకొక మర్మము తెలిపెదను యుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను నది తలదాచి అరణ్యవాసము చేసి క్రూరమైన రావణుడపుడు సీతాదేవిని చెరపట్టే సీతను తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను నిజమగు సీత నా కడకలదు మాయ సఫలము చేయగనే వచ్చితి మా కళ్యాణమే చేయుము తల్లి సందేహింపగ వెళ్ళి రమ్మ రాజనగరకు చేరెనుగా వనమున పద్మావతియే శ్రీనివాసుని ప్రార్థన చేస్తున్నాం. ఒక ఎట్లా ఆయనకు కలవాలి, ఆయనకు సేవ చేయాలి అంటే వాళ్ళ సెక్రటరీని కలిసి కుటుంబం తీసుకుంటామా? అలాగే ఏడుకొండల వారికి చక్కగా ఆ శ్రీనివాసుని తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వసేన ఆరాధన గావించుకున్నాము. తదుపరి స్వామివారికి అష్టోత్తర శతనామావళి ఎదుర్కోల ఈ భోగ్యమైన కైంకర్యాలని తర్వాత చేసుకున్నాం. అందులోకి గానం చేస్తూ ఉంటాడు. ఆ ఏడుకొండల వాడు చక్కగా అమ్మతోటి కూడుకొని ఉన్నాడు వైకుంఠంలో. మరి అమ్మ భృగు మహర్షిపై కోపగించి వచ్చేసింది ఈ భూలోకానికి. ఆమెను వెతుక్కుంటూ స్వామివారు వేంచేశారు. అలా వేంచేసిన సమయంలో అమ్మను వదిలి ఉండలేనటువంటి స్థితి. అలా వెతికారు. వెతికిన సమయంలో పద్మావతి అమ్మవారు తటస్థించటం, ఎప్పుడో రామావతారంలో వేదవతిని వివాహం చేసుకుంటానని చెప్పినటువంటి రామచంద్రుడు ఈ కలియుగ శ్రీనివాసుడిగా అవతరించి ఆ వేదవతియే పద్మావతిగా అవతరించింది. వారి యొక్క వివాహ అంటే కళ్యాణ కైంకర్యాన్ని జరిపించుకోవడానికి స్వామివారు ఏం చేశారు? పద్మావతి వారి యొక్క తల్లిదండ్రులకి సోది చెప్పారు. ఏమని చెప్పారు? ఒక అబ్బాయి ఉన్నాడండి, చాలా అందంగా ఉంటాడు, ఆ అమ్మాయికి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం చేశారనుకో దంపతులు బాగుంటారు అంటూ సోది చెప్పారు. ఎరుకల సాని వేషాన్ని సాక్షాత్తుగా ఆ ఏడుకొండల వాడే ధరించి వచ్చి సోది చెప్పి ఈ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఆ కైంకర్యంలో మనం ఇప్పుడు చక్కగా వీక్షించబోతున్నాము. చెప్పమ్మా. సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టుగా చెబుతానే తల్లి, నా చెరట నిండా వజ్రాలు వైడూర్యాలు పోసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా మీ అమ్మాయికి ఆ అడుగుల అందగాడు లోకాలను పాలన చేసేవాడు, అటువంటి వాడు వేచి ఉన్నాడే తల్లి. మరి చాటనైనా పోయించుకోబుట్టాయిగా ఏమడిగావు? వస్త్రాలు వేడిదాన్ని అడిగావా? పోయించుకో, తర్వాత మిగిలింది చెప్తావు. అలా అమ్మా ఇక్కడ చూడమ్మా అమ్మ తోడి చెప్పి ఒప్పించుకున్నారు పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోవడానికి. మరి కళ్యాణం చేసుకోవాలి, కళ్యాణం అని ఎంత జరిపించాలి అంటే ముందుగా ఏం చేయాలి? అనేకమైనటువంటి ఇంటి ముస్మాటలు తెచ్చుకోవాలి, అందరూ పిలవాలి, పసుపు దంచుకోవాలి, బియ్యం కరగాలి, ఇవన్నీ పనులు చేస్తారు.
అందులో భాగంగా అందులో 7 కొండల వాడు సర్వాధికారి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి పెరుగోడు మరి మన ఇంటికి వచ్చి అంత పెద్ద ఏం చేస్తే మనం ఎంత వైభవంగా జరపాలి. వైభవం అంటే ఎక్కడ ఉంటుందండి? మనం పెట్టే పూలల్లోనో డెకరేషన్లోనో కాదు, మన మనస్సులో ఉండాలి. భక్తి భావనతోటి పెరుగోడని చక్కగా సేవించుకునేటటువంటి ఈ కళ్యాణ క్రతువులో భాగంగా పసుపు దంచేటటువంటి కైంకర్యాన్ని ముందుగా సేవించుకున్నాము. సరే అండి, పసుపు దంచాలి, బియ్యం వేయాలి, అనేకమైనటువంటి వస్తువులు తెచ్చుకోవాలి, స్వామివారి తిరుగు కళ్యాణాన్ని జరిపించాలి, వస్త్రాలు ఎన్నో తెస్తాము. వివాహం అంటే మన ఇళ్ళలో కలిసి మరి స్వామివారికి ఇంకా వైభవంగా తేవాలి. దేవాలయ పిట్టకి ఏం కావాలి? దానం కావాలి. అన్నిటికి మూలం ఏమిటి? దానం. మరి దానం ఉంటే స్వామి దగ్గర ఏంటంటే ఇప్పుడే చెప్పారు కదా, సర్వాంతర్యామి సర్వజ్ఞాని ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇన్నున్నాయని ధనం లేదా ఏంటి? ఉండేది. కానీ తిరుల తల్లి స్వామి రోజు వేసి భూలోకానికి వేసేసింది. స్వామివారి దగ్గర స్థానం లేదు ఇప్పుడు. మరి ఆయన కళ్యాణానికి ధనం కావాలి కాబట్టి కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్నారు. అప్పుడెప్పుడో అప్పుగా తీసుకుని ట్రాన్స్ఫర్ నోటు రాస్తే వాళ్ళ బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఆ అప్పులు తీరుస్తూనే ఉన్నాము. వడ్డీ కాసుల వాడ గోవిందా. ఇప్పుడు ఇంత మేము ఎన్ని ముసులేసాము, రోజుకి ఎన్ని కోట్లు పడుతున్నాయండి ఉండిలో. అసలు ఎంత బంగారం వస్తుంది, ఎంత వెండి వస్తుంది. స్వామివారి దాని ద్వారా ఎన్నో సంస్థలు నడుస్తూ ఉన్నాయండి. అంటే తీరా ఏం చెప్పారో తెలుసా? ఆయనకు వడ్డీ కాసులు వాడని పేరు ఇచ్చారు. అన్ని కోట్లు పడ్డా కూడా ఆయనకు కుబేరుడిగా తప్పు చేసి ఉన్నాడు కదా, ఆ కుబేరుడికి అప్పు తీర్చడానికే సరిపోగా వడ్డీ తీర్చడానికే సరిపోతుందట. అందుకనే ఆయనకు వడ్డీ కాసుల వాడు అనే నామం. మరి వీరేంట చక్కగా గురు కైంకర్యాన్ని ఇప్పుడు మనము సేవించుకుందాం. జై శ్రీమన్నారాయణ.
గౌరమాత ఆనందములో సుగంధ తైలము తలకే రాసే హాయి పసుపులో గంధము కలిపి పార్వతీదేవి చేతికి రాసే దినుసులు అన్నీ కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టే పరవల పారే గంగాదేవి పన్నీటి తెలగా మాడించే వెంటని గుండెల శిరములు తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి తిలకమును దుటను దిద్ది కాటుక చుక్క బుక్కను పెట్టి పాదాలకు పసుపును రాసి ఎర్రని పారాని దిద్దెనుగా ఆశిస్తాన్ని నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టాలి ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనమెక్కెను స్వామి బంగారు పల్లకి ఎక్కి వకుల కొడుకు వెంట పయనమయ్యే పరమేశ్వరుడే పార్వతితోను నంది వాహనమెక్కెనుగా సరస్వతితోని అడవార్యతో కూడి కాసుల మూటతో కలిగినాడు రోజులకు బదలి వారు పద్మతీర్థమే చేరినారు స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే ఇవ్వగోరి శ్రీనివాసునే ఆహ్వానించే శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితో ఇరునది ఇందు అనగా మాటలు కాదు బంధుజనాలను గొప్పపరికను సర్వముని వై ఉండడు స్వామి వేరొక్కరితో పనియేరా నీదు వచ్చానింటిన చాలు అందరి ఆకలి తీరు కదా శ్రీనివాసుడు చిరునవ్వులతో సుఖముని వెంట నడిచెనుగా చాలా అన్నా నేను ఇదిగో. అది చూడండి అక్క ఇదిగో ఇక్కడ చూడండి చాలా చాలా అది చూడండి నిలబడండి పాదాలకు పారాణిని దిద్ది ముత్తైదువులే హారతులివ్వగ ధరణీదేవే అభిందరేసే సరిగేనుగా శ్రీనివాసుని పద్మావతికి తీపి గురుతుగా మిగిలెనుగా ఒక మామూలు క్లాస్ ఆరు అడుగుల అబ్బాయికి అమ్మాయి దొరికితే వచ్చారు మీరు నిజంగానే 6 అడుగులు ఉన్నాడు అదే మా అమ్మాయిని కూడా గొప్ప ఫీల్ అవుతున్నాం మా అమ్మాయిని పొందాలంటే మీరు 7 కొండలు దిగి రావాలి మీరే వచ్చారు 7 కొండలు దిగి మేము ఎక్కలేదు మీరు దిగారు అదిగో మా అమ్మాయి ఎక్కాల్సిన అవసరం ఉంది మీ అబ్బాయి చాలా బలవంతుడు కదా ఎత్తుకొని తీసుకెళ్తాడు ఎత్తుకొని తీసుకెళ్ళే అబ్బాయి కావాలి మాకు ఏం కాదు
మా అబ్బాయి మాత్రం నీకు తొందరగా తిన్నాము ఇప్పుడు మా స్వామి ముసలి నవ్వుకుంటే మేము ఇస్తాం, మేము వేస్తాం. మాకు అట్లాంటి ఈగో ఏం లేదు. మీరు కూడా రెండు సరే ఇంత మా అబ్బాయి 7 కొండలు దిగి వచ్చాడు కదా, ఏమి ఇస్తున్నారు? మా అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఇస్తారు. స్వామి దిగి రావాలమ్మా ఈరోజు. 7 కొండలు మీరు చెప్పే గోవింద నామాలతోనే ఆ స్వామి రావాలి. మరి కంటన ధారణ కైంకర్యమమ్మ చక్కగా ఒకసారి వీక్షించి నమస్కరించుకోండి. అలా పైకి పట్టుకో వాడ కూడా కనపడుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 గోవింద. గట్టి మేడం తీసుకోండి, ఇద్దరు పట్టుకోండి. పేరంటాండ్లు పాడరే పెళ్ళిలేలా, సారసారిద్దరికీ సంతోషమేలా, సంతోషమేలా. ఒకసారి చూడండి. కంకణ ధరములను కట్టరు ఇద్దరికి. అంటే ఇప్పుడు అక్కడ కంకణాలు పడుతున్నారు కదా, అందుకని రాలేదు. ఈ జీవుడికైనా కానీ విడదీయరాని సంబంధం. ఇక్కడ మనకు
వివాహాల సందర్భంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అంటే ఏమిటి? భార్యాభర్తల్ని విడదీయరాని సంబంధంగా చెప్తారు. మరి ఇక్కడ పెరుమాళ కైంకర్యం, అమ్మల్ని ఎప్పుడో ఆయన పొంది ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ మనమేదో పిల్లలము పలానా కైంకర్యం చేస్తామయ్యా చిన్నపిల్లలమని వేడుకుంటే సరే అని పాపం ఆయన ఆశీనుడయ్యాడు. ఎన్ని పనులు ఆయనకు, మనకి ఎన్ని పనులు ఉంటే ఇంత చిన్ని ప్రాణులకి ఆయన ఇంత లోకాలను బ్రహ్మాండాలను రక్షణ చేసేటటువంటి పెరుమాళకు అనేకమైనటువంటి పనులు. అయితే మన కోరికను మన్నించి అమ్మలతోటి కూడి పెరుమాళ్ళు వేయించేశారు. మరి జీలకర్ర బెల్లం ఎందుకు స్వీకరిస్తున్నారండి స్వామి అంటే, మనము పరమాత్మకు చెందినవాడు. ఎలా అయితే భార్యాభర్తలు విడదీయరాని సంబంధంగా వాక్యంగా చెబుతారో అలాగే ఈ జీవాత్మ ఆ పరమాత్మ విడదీయరాని సంబంధంగా కలిగి ఉండాలి స్వామి, మమ్మల్ని అలా స్వీకరించండి అంటూ మన మనస్సుతోటి ప్రార్థన చేస్తూ వాక్యంగా వాళ్ళు అలంకరింప చేస్తున్నారు స్వాములకు అమ్మలకు శిరస్సు పైన. మరి మనం ఎలా చేయాలి? మన మనస్సుతోటి ఆ కైంకర్యాన్ని సమర్పిద్దాం. జై శ్రీమన్నారాయణ.
స్థలమందున దానసు పేరు కొండలవాడ కనరానని వద్దన్నది పక్కక శుద్ధమోదనం క్షీరాజ సంయుక్తం నానా శాఖాఫలాన్వితాన్ ఆపూపాన్ వివిధాన్ స్వాదితాన్ కిశోరువాదితాన్ పురుకాండ సంమిశ్రం సజీకరమరీచికాన్ అన్నం చతుర్విధం నేయం క్షీరాన్నం మృతదర్శనం పంచదాషడ్రసోపేతం గృహాణాం మధుసూదన యా ప్రీతిర్విదురార్పితే మురళికోపూజర్పితే యాదృశి యా గోవర్ధమూర్తి యా చతుర్కే సన్యేయ సోదార్పితే भारद्वाज समर्पिते शबरी आदत्ते धरे योषितां या प्रीतिर्मुनि पत्नी पत्रिति सेव्या तापि तां तां कुरु पानीयं समर्पयामि मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि गण्डूषणं गण्डूषणं समर्पयामि लोतवस्त्रं समर्पयामि मङ्गलनीराजनं मङ्गलकोपकेन्द्राय मणियेनात्मने चक्रवर्ति तनोजाय सार्वभौमाय मङ्गलं श्रियकान्ताय कल्याणनिधे మీరు వచ్చేసి ఆ పదార్థాలు తీసుకుని ఎంతో ప్రేమగా అమ్మలను కళ్యాణం చేస్తున్నారు. మరి శిలారూపం ఎందుకు దాచారండి అంటే మనందరి దర్శనార్థంగా కలియుగ వైకుంఠనాథుడిగా కలియుగంలో ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞానము ఆయుష్ అన్ని తక్కువగా ఉంటాయి కనుక వాళ్ళని చక్కగా దిద్దుబాటు చేయాలి, నా దర్శన భాగ్యాన్ని ఇచ్చి అనుకున్నారు పెద్దవాళ్ళు. మరి ఊరికే వస్తారా అండి? ఏదో ఒక కథ జరగాలి, మనమందరం అవి సేవించుకోవాలి. అలా వారిరువురు గొడవ పడ్డారని స్వామి శిలారూపం దాచారని ఇవన్నీ చక్కగా చదువుతూ ఉన్నాము. వాళ్ళు గొడవ పడను లేదు, మనందరికీ అందిపడటం కోసమే అమ్మవారు చిన్న కైంకర్యం చేశారు స్వామివారికి కూడా. ఆ విధంగా శిలారూపం దాచినటువంటి స్వామికి చక్కగా ఇప్పుడు 7 కొండలు ఎక్కించాము. స్వామివారికి చుట్టూ కోటలు నిర్మాణం అన్ని కూడా విశ్వకర్మ గారు చక్కగా నిర్మాణం చేసేసారు. మనం కూడా మనసు కొద్ది నిర్మాణం చేసేసామా? స్వామివారు చక్కగా వెలిచేసి ఉన్నారా? శిలారూపం దాచారు. మరి స్వామివారి హృదయంలో అమ్మలు వెలిచేసి ఉన్నారు. స్వామివారి మెడలో అలంకారంగా ఆ బహుళామాత మాలగా వెలిచేసి ఉన్నది. అటువంటి స్వామివారికి మొట్టమొదటిగా ఉత్సవాలు జరిపించారు బ్రహ్మదేవుడు. అయితే ఈ బ్రహ్మోత్సవాలు అంటాము అలాగా. ఇంకా ఏమిటండి బ్రహ్మోత్సవాలలో ప్రాముఖ్యత అంటే స్వామివారు అక్షరూపంగా వేచేసి ఉన్నటువంటి సమయాన్ని బ్రహ్మోత్సవాలు జరుపుతారనమాట.
కనుక అవి గొప్పవైనటువంటి ఉత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకి సేవ గావిద్దాము ఇప్పుడు చక్కగా. అందులో ముందుగా మంత్రపుష్పాన్ని గావించుకొని స్వామివారికి నమస్కరించుకుందాం. ఓం దాతా పురస్తా దేవతా జహార చక్రప్రవిద్వాన్ ప్రతిదచ్చ దసరా తమేవ విద్వాన్ అమృతైవోతి నాణ్య పందా అహినాయ విద్యతే. ఓం సహస్ర మాల మార్పిడి తీసుకోండి అమ్మా. ఆ మాలలు వీళ్ళకి ఇవ్వండి. మా దాంట్లో మాలలు ఉన్నాయి కదా, మా బ్యాగ్లో. అయ్యే బుట్టలోనే ఉన్నాయి. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం, తిలకించు వారికిది నేత్రోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం, తిలకించు వారికిది నేత్రోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తీరుద్దాము అంటూ నగరోత్సవం జరుపుతారు. అలాగే ఈ రోజు కళ్యాణ మహోత్సవంలో ఈ బ్రహ్మోత్సవం కూడా అదే. ఇప్పుడు మాల మార్పిడి కైంకర్యాన్ని వీక్షిద్దాము. పెరుమాళ్ళె మెచ్చనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చనే, గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే, గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే, మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే. తులసి వనమట నీ జన్మస్థలమట, తులసి వనమట నీ జన్మస్థలమట, ఆ సీతలాగి నీవు అయో నిజమట, రంగ విపుడట శృంగార సఖుడట, శేషశాయి అయి శ్రీరంగమంద వెలసెగా, ఆడి పాడు చూడే కొడుత కోరి నిన్ను వలసగా, ఆడి పాడు చూడే కొడుత కోరి నిన్ను వలసగా, మాల మార్చని పెరుమాళ్ళె మెచ్చని. తిరుపావట తీయనైన పదమట, తిరుపావట తీయనైన పదమట, పదం పదం దండగూర్చి కృష్ణ గలము చేర్చగా, మూడు పదులట అది పాశురములట, మార్గళీ వ్రతము అను మాధము కటి చూపెగా, ఆండాలు నిన్ను చేరి ఆల్వారై విరిసెగా, ఆండాలు నిన్ను చేరి ఆల్వారై విరిసెగా, మాల మార్చని పెరుమాళ్. శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ నిలయే జయధ్యాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోసలేంద్రాయ మంగళాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. சிற்றும் திருக்காலை வந்துன்னை சேவித்து நின் கொத்தாமரையே போட்டும் பொருள் கேளாய், பெருதம் நினைத்துன்ன குளத்தில் குலந்து நீ குற்றேவரேந்தரை கொள்ளாமல் போகாது, இத்தை படை கொள்வான் அன்புதான் கோவிந்தா, எத்தை குவிய தெரு தெரிவிக்கும் உந்தன்னோடு ஒத்துமே யாவும் உனக்கே நாம் ஆட்சேவோம், மத்தை நம் பாவங்கள் மாசேடோ என்பாய். சிற்றும் திருக்காலை வந்துன்னை சேவித்து நின் கொத்தாமரையே போட்டும் பொருள் கேளாய், பெற்றம் மேயுத்துன்னன் குளத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது, இத்தை படை கொள்வான் அன்புதான் கோவிந்தா, எத்தை குனியேறு பிறவிக்கும் உந்தன்னோடு ஒத்தோமே செய்தி அங்க படை கொண்ட வார்த்தை பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரம் ரத்தாண்டு பலகோடி நூறாயிரம் மல்லாண்டத்திலோர் மணிவண்ணாவும் சேவை தெரிவித்திருக்காவும், அழியோ மோடும் என்னோடும் பிறவின் ஆயிரம் பல்லாண்டு ஒளிவாய் மரமணியும் பல்லாண்டு, ஒளிவாய் சூரியவளர்வையும் சுடராசியும் பல்லாண்டு, படை போர் போக்கும் முதங்கும் அப்பாஞ்ச சென்னியமும் பல்லாண்டு.
చేసిమన్నారు ఆయన. ఉయ్యాల అంతా చక్కగా సేవించారు. మీరు కూడా ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. స్వామికి పేదంతా తీర్చేశారన్నమాట. ఇప్పటిదాకా అలసిపోయారు కదా, మనం తెలిసి తెలియక చేసిన కైంకర్యాలతో, వచ్చి రాని మాటలతో, పాడిన పాటలతోటి. ఎలా అంటే అన్యదాశరణం నాస్తి అంటాం, మంత్రహీనం క్రియాహీనం అంటాం. ఎన్ని లోపాలు చేశామో తెలియదు. అయితే మనం స్వామివారికి క్షమా ప్రార్థన చేసిన తర్వాత వారి యొక్క ఆశీర్వచనంగా వీళ్ళకి చిన్ని కైంకర్యాన్ని సేవింపచేద్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యద్భుతస్తు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఉపచారాభిషేకేన కృతానః మహన్మయా అపచారాణి మాం సర్వం శర్మస్వ పురుషోత్తమ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కాలే వైవర్తతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగాధీక్షవర్త్యతాం. కాయేన వాచా మనసేంద్రియే వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. పెరుగడం మనము కోరుకుంటున్నాం. ఒకవేళ నేను ఏదైనా పొరపాటున చెయ్యకూడని చేసినా, చేసే వాటిలో లోపం చేసినా అన్నిటినీ క్షమించి నీ బిడ్డల్లాగా మేము చేసినటువంటి కైంకర్యాన్ని స్వీకరించవయ్యా అంటూ క్షమా ప్రార్థన చేసుకుందాం. మరి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుదామా ఇప్పుడు? దగ్గర మాల మార్చని పెరుమాళ్ళె మెచ్చని. తులసి వనమట నీ జన్మస్థలమట. తులసి వనమట నీ జన్మస్థలమట. ఆ సీతలాగి నీవు అయోనిజమట. రంగ విపుడట శృంగార సకుడట. శేషశాయి అయి శ్రీరంగమంద వెలసెగా. ఆడి పాడు చూడి కొడుత కోరి నిన్ను వలచెగా. ఆడి పాడు చూడి కొడుత కోరి నిన్ను వలచెగా. మాల మార్చని పెరుమాళ్ళె మెచ్చని. తిరుపావట తీయనైన పథమట. తిరుపావట తీయనైన పథమట. పదము పదము దండగూర్చి కృష్ణగలము చేర్చెగా. మూడు పదులట అవి పాశురములట. మార్గళీ వ్రతము అను మాదము కటి చూపెగా. ఆండాలు నిన్ను చేరి ఆల్వారె విరిసెగా. ఆండాలు నిన్ను చేరి ఆల్వారె విరిసెగా. మాల మార్చెని పెరుమాళ్ళె మెచ్చని. పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచెని. మాల మార్చెని పెరుమాళ్ళె మెచ్చని. మాల మార్చెని పెరుమాళ్ళె మెచ్చని. గోదామాలే మార్చెని పెరుమాళ్ళె మెచ్చని. మరి అంటే వచ్చింది అదే ఆయన అనుకుంటారు
పెరుమాళ్లను పిలుచుకొని ఆహ్వానం చేసి వారి ఇంట కైంకర్యాన్ని కళ్యాణ కైంకర్యాన్ని జరిపించారు. వాళ్ళ అబ్బాయి సింధూర శ్రీనివాసు గారు వాళ్ళ కొడుకు కోడలి గారు చక్కగా వాళ్ళ వివాహ సందర్భంలో సేవింప చేసుకోవాలనుకున్నారు. ఈ రోజుకు వచ్చారు పెరుమాళ్ళు. మనం అనుకున్న రోజు రారండి, వాళ్ళు ఏ రోజు ఆజ్ఞ ఇస్తే ఆ రోజే సేవింప చేస్తాం. సరే, ఈ రోజు రానే వచ్చింది. చక్కగా ఆ కళ్యాణ కైంకర్యాన్ని ఆ పెరుమాళ్ళు ఆ దంపతులు చక్కగా ఈ లఘుమార్పు వారి ఇంట నిండుగా నిండుగా ధన ధాన్యాది పుత్ర పౌత్రాది సంపదలను కలిగించి ఎప్పుడూ కూడా భక్తి జ్ఞాన ప్రపన్నులై ఉండేటట్టుగా వారిని దీవించి కరుణించాలని మనమందరము పెరుమాళ చక్కగా ప్రార్థన చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 శ్రీధండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామి వారి అనుగ్రహ భూషణంగానే ఈ కళ్యాణ కైంకర్యాల క్రతువులను జరిపించడం జరుగుతుంది. వారి ఆజ్ఞానుసారమే పెరువాళ్లను పిలుచుకోవటం, సేవించటం, వీళ్ళ ఇంట నిండుగా సంపదలు కురిపించడం, ఇవన్నీ ఈ దాసులు చేసేటటువంటి సేవగానే పరిణమించి చక్కగా వీళ్ళు ఎప్పుడు నిండు నూరేళ్లుగా భక్తి భావనలు కలిగి ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు.